శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. ఆటవిక రాజైన హిరణ్యధన్వుని కొడుకు ఏకలవ్యుడు విలువిద్యా పిపాసతో అతగాడొకసారి ద్రోణుడిని అర్థించగా, కాని నిషాదుల కావిద్య బోధించడం తగని పనిగా భావించి ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడందుకు ఏమాత్రమూ బాధపడకుండా వెనుదిరిగి అడవులకు వెళ్లిపోయి అక్కడ ద్రోణాచార్యుడి ప్రతిమనొకదానిని నిర్మించుకుని ఆ ప్రతిమే ద్రోణుడిగా, ద్రోణుడే తన గురువుగా భావించి విలువిద్య నభ్యసించసాగాడు. అతని ఏకాగ్రత వల్ల అతి స్వల్పకాలంలోనే అద్భుతమైన విద్య అలవడి ఒకనాడతడు సాధనలో ఉండగా, ఆనాడు రాజకుమారులు వేట నిమిత్తం అడవికి మృగాన్వేషణార్థం వేట కుక్కలతో ఆ ప్రాంతాలలో చరిస్తున్నారు. ఆ జాగిలాల మురుగుళ్ళు సాధనలో ఉన్న ఏకలవ్యునికి ఆటంకం అనిపించి, అందువల్ల ఏకలవ్యుడు తన కంటపడిన వేటకుక్క నుదుటి మీద 7 బాణాలను ఏకకాలంలో నాటేగా, పెద్ద గాయము గాకుండా, ప్రాణహాని కాకుండా ఊరికే కుక్కను తరిమేసేలా నాటి, అవి ఆ బాణాలకు భయపడిన కుక్క రాజకుమారుల చెంతకు వచ్చి ఆ శరలాఘవానికి అక్కజపడిన కురుపాండవ కుమారులు ఏకలవ్యుడిని కలిసి అతనిని వివరాలడిగారు. నా పేరు ఏకలవ్యుడు, నేను ద్రోణ శిష్యుడిని అని చెప్పి రాకుమారులు వెనుదిరిగి వచ్చేశారు. అర్జునుడు గురువును ఏకాంతంలో కలిసి, గురుదేవా, నన్ను మించే విలుకాడు లేకుండా చేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు. కాని ఏకలవ్యుడు నన్ను మించిపోతున్నాడని, అతను మీ శిష్యుడినేనని చెప్పాడు అని మనసులో మాట బయట పెట్టాడు. వెంటనే ద్రోణుడు అర్జున సమేతంగా ఏకలవ్యుడి వద్దకు వెళ్లి ద్రోణుడిని చూసి ఏకలవ్యుడు ఎంతగానో గౌరవించి, అనంతర సంభాషణలో ద్రోణుడు, నిషాదా, నేను గురువునని చెప్పుకోగానే సరికాదు, తగిన గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. ఏమడిగినా ఇస్తానన్నాడా నిషాద వీరుడు. అతని కుడిచేతి బొటనవ్రేలిని ద్రోణుడు కోరగా తక్షణమే కోసి ఇచ్చేశాడు ఏకలవ్యుడు. అంతటితో అతగాడి శరసంధాన పటిమ నశించిపోయి, అది గుర్తించిన అర్జునుడు గురుదేవుడిని వేనోళ్ల కీర్తించాడు. ఒకానొకనాడు తన శిష్యుల పురోగతిని పరీక్షించాలనే వాంఛతో ద్రోణుడు భాసం అనే కృత్రిమ పక్షిని తయారు చేయించి దానిని ఒక చెట్టు మీద ఉంచి దానిని గురి చేయమన్నాడు. లక్ష్యశుద్ధికి, ఏకాగ్రతకు చెందిన ఆ పరీక్షలో అర్జునుడే విజయం సాధించగా, అనంతరం కొద్దినాళ్లకే రాకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగాయి. అన్నాళ్లుగా తమ రాజకుమారులు ఏ విద్యలు నేర్చారో చూసి ఆనందించడం కోసం రాజకుటుంబాల వారితో బాటుగా పౌరజానపదులు, నగర ప్రముఖులు కూడా విచ్చేయగా, విజయగంటికారావాలతో అస్త్ర విద్యా ప్రదర్శన ప్రారంభం అయ్యింది. వారి వారి వయస్సులను బట్టి విద్యార్థులందరూ వరుసగా నిలబడ్డారు. వారందరూ ధనుర్ధరులై ఉండగా, చిత్ర విచిత్ర కవచాలు ధరించి, ఎడమ చేతి ప్రకోష్ఠాలకు, కుడి చేతి వ్రేళ్లకు తగిన కవచాలు ధరించి ఉన్నారు. ముందుగా కొందరు రాజకుమారులు ఏనుగులు, గుర్రాలపై తమ స్వారీలను ప్రదర్శించి, అనంతరం రథగమనం, వేగం, చిత్రగతి మొదలైనవి ప్రదర్శించబడ్డాగా, ఆ తదుపరిని కత్తి యుద్ధాలు జరిగాయి. వాటి అనంతరం సుదూర లక్ష్యాలను భేదించడం ప్రదర్శించబడి, కురుకుమారులలో అధిక భాగం ప్రాస, శక్తి, కుంత, తోమర, గదాయుధ నైపుణ్యాలను చూపించారు. ఆ తదుపరిని భీమ, దుర్యోధనులు తమ గదాయుద్ధ పాండిత్యాన్ని అపూర్వంగా ప్రదర్శించారు. కాని ప్రేక్షకులలో వారి పట్ల 2 వర్గాలు ఏర్పడి ఘర్షణ జరగడంతో ఆ యుద్ధం అక్కడికి విరమించబడిగా, ఆ వెనుకనే
పార్థుడి అస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభమయ్యి అనేకానేక శస్త్రాస్త్ర ప్రయోగోపసంహరణాధికాలతో అర్జునుడు అందరి మనసులు ఆకట్టుకున్నాడు. చాలా కాలంగా అర్జునుడి పట్ల అక్కసుగా ఉన్న సూతపుత్రుడు ఆ సందర్భంలో అర్జునుడిని అధిక్షేపించి ఆ విద్యను తాను కూడా ప్రదర్శించగలను అని ప్రదర్శించాడు కూడా. ప్రేక్షకులంతా ఆ ప్రదర్శనకు అప్రతిభులైపోయారు. ఆది నుంచి కర్ణుడి పట్ల అభిమానం పెంచుకుంటున్న దుర్యోధనుడు ఈనాడా రాధేయుడు సర్వజన సమక్షంలో పార్థునికి ప్రతిద్వంద్విగా ప్రకటించుకోవడంతో మహానందపడిపోయాడు. వెంటనే వెళ్లి కర్ణుడిని కౌగిలించుకుని తనతో స్నేహం చేయవలసినదిగా కోరగా కర్ణుడు అంగీకరించి రాజలోక సమక్షంలో పార్థునితో ద్వంద్వ యుద్ధమే తన ధ్యేయమని అందుకు అనుమతించమని రాధేయుడు కోరగా తక్షణమే ద్వంద్వ యుద్ధానికి ఏర్పాట్లు చేశారు. ద్వంద్వ యుద్ధం ప్రారంభమయ్యి అది ప్రదర్శన యుద్ధం గాకుండా ప్రాణాంతక యుద్ధంగా పరిణమించసాగింది. ద్వంద్వ యుద్ధాలలో మహానిపుణుడైన కృపుడా విషయాన్ని పసిగట్టి శృతి మించేదాకా చూశాడు. కర్ణార్జునులలో ఎవ్వరూ తగ్గకపోవడంతో కృపుడు రంగప్రవేశం చేసి యుద్ధాన్ని ఆపగా విద్యా ప్రదర్శన రంగస్థలాన్ని విలయంకరమైన యుద్ధవేదికగా మార్చవద్దని చెప్పాడు. అయినా అర్జునుడి కులగోత్రాలు అందరికీ తెలిసి, ఓ ప్రతిద్వంద్వి, నీ కులగోత్రాలు కూడా చెబితే ఆ పైన మీ ద్వంద్వయుద్ధం సబబో కాదో చెబుతాం, రాజుతో రాజే పోరాడాలి అని అనగా కర్ణుడు హతాశుడైపోయి తన సూతత్వాన్ని తన తల్లి తండ్రుల్ని ఉటంకించడానికి సిగ్గుపడ్డాడు. అది గుర్తించిన దుర్యోధనుడు తక్షణమే రాధేయుడిని అంగరాజ్యానికి రాజుగా అభిషేకించాడు. అందుకు కర్ణుడు నిలువెల్లా కృతజ్ఞతతో నిండిపోయాడు. సుయోధనుడి ఆనందమే తన ఆనందంగా, స్నేహమే పరమావధిగా వాగ్దానం చేశాడు. అయితే అప్పటికే సాయంత్రం అయిపోవడం వలన ప్రదర్శనలు నిలువరించేశారు. ప్రేక్షకులనేకులు అర్జునుడిని, అనేకులు కర్ణుని మెచ్చుకుంటూ వెళ్లగా కుంతి సహజకవచకుండల దీధితులతో వెలుగుతున్న ఆ కర్ణుడు తాను ఆనాడు గంగలో వదిలేసిన సూర్యసంజాతుడేనని గుర్తించి నిగూఢ వాత్సల్యపూరితయైపోయి మహాశస్త్రాస్త్రవేత్త అయిన కర్ణుడు తన ఆప్తమిత్రుడిగా ఉండగా అర్జునుడికి భయపడాల్సిన అగత్యమే లేదన్న ఆనందంతో దుర్యోధనుడు గుండెల మీద చేసి వేసుకుని ధైర్యం వహించాడు. పాండవాగ్రజుడైన యుధిష్ఠిరుడు మాత్రం కర్ణుడు ప్రమాదకరుడు, అర్జునుడికి వాడు పెద్దపీడ అని తనలో తనే ఉసూరుమన్నాడు. ఆ మరుసటి రోజు ప్రాతకాలం రాకుమారులంతా యథావిధిగా గురువైన ద్రోణుడి ఆశ్రమానికి చేరగా ద్రోణుడు వారందరినీ సమావేశపరచి ఆసీనులను చేసి తనకు గురుదక్షిణ ఇవ్వవలసినదిగా కోరాడు. గురుదేవా, మీ అభీష్టం తెలియజేయండి, చెల్లిస్తాం అని అన్నారు శిష్యులు ఏకకంఠంతో. ద్రోణుడు, ఓ వీరులారా, పాంచాల మేలే ద్రుపదుడు ఒకనాడు నన్ను అనేకానేక దుర్భాషలతో అవమానించి బాధించాడు. ఆ దుర్మార్గుణ్ణి యుద్ధంలో గెలిచి బంధించి తెచ్చి నా ముందు పడేయండి, ఇదే మీరియాల్సిన గురుదక్షిణ అని ద్రోణుడు కొరగా పాండవులు, ధార్తరాష్ట్రులు కూడా వివిధ శస్త్రాస్త్రయుతులై రథారూఢులై పాంచాలం మీదకు దండయాత్రకు బయల్దేరారు. ముందుగా కౌరవులు ద్రుపదుడిని తాకారు. కాని ద్రుపదుడు వాళ్లందరినీ దుళ్లగొట్టేశాడు. ఘోళ్లు ఘోళ్లుమంటున్న కౌరవసేన పాండవేయుల చాటున చేరింది. మనల్ని కొట్టినా, మనవాళ్లని కొట్టినా ఒకటే, వాడు ఒక దెబ్బంటూ వేశాక మనం మరో దెబ్బ కోసం ఎదురుచూడనక్కరలేదు అని యుధిష్ఠిరుడు చెప్పడంతో అర్జునుడు శంఖం పట్టి ధనుష్టంకారం చేశాడు. అగ్రభాగంలో భీముడు, పార్శ్వరక్షకులుగా నకుల సహదేవులు రాగా రథాన్ని ద్రుపదుని వైపుకు తోలించాడు. ఫల్గుణుడు పావని ఏనుగుల్ని, గుర్రాల్ని, పదాతులని పచ్చడిగా కొట్టగా గధికులందర్నీ పార్థుడు భయంకరంగా ఎదుర్కొని అశ్వసేనని అలవోకగా ఓడించేని ద్రుపదుడి తమ్ముడైన సత్యజిత్తును ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు త్రాగించాడు. అర్జునుడి విలువిద్యాచాతుర్యానికి అబ్బురపడి ద్రుపదుడు తనికి ద్వంద్వయుద్ధాన్ని ఇవ్వగా ఆ యుద్ధంలో పాండవ మధ్యముడు తన ధనుస్సు వర్తులాకారంలో ఉంచుతూ ద్రుపదుడిని అతి భీకరంగా తాకి అర్జునుడి విలువిద్యా పరాక్రమానికి విస్తుబోతూనే ధనుర్వేత్త అయిన ద్రుపదుడు అర్జునుడి ధనుస్సును విరిచేశాడు. అందుకు ఏ మాత్రమూ భయపడకుండా ఫల్గునుడొక పదునైన కత్తి చేతబట్టి ద్రుపదుడి రథం మీద కురకగా ఊహించని దాడితో ద్రుపదుడిని నిరాయుధుడిని చేసి పెడరెక్కలు విరిచికట్టి ఒక్క సింహనాదం చేయగా అది రాజు బంధించబడటంతో సేనావాహిని చెల్లాచెదరైంది.
బందీకృతుడైన ద్రుపదుడిని తెచ్చి ద్రోణుడి పాదాల ముందు పడవేశాడు పార్థుడు. గురువుకు నమస్కరించి ఒకనాడు ద్రుపదుడు తననాడిన పరుష వాక్యాలు గుర్తు చేసుకుంటూ, ద్రోణుడు కపటంగా నవ్వుతూ, ఎవరియనా, ఓహో ద్రుపద మహారాజులుంగారా, పాపం ఇలా కట్టుబడి పోవలసిన కర్మ పట్టిందా వీరికి అన్నట్లు రాజ్యాధికారపు గర్వము మత్తు దిగినట్లేనా, నేనెవరినో గుర్తొచ్చిందా అంటూ అనేక విధాల ఎత్తి పొడిచాడు. ఒకనాటి ద్రుపదుడి మిత్రవాక్యాలను జ్ఞాపకం చేస్తూ పాంచాల రాజ్యాన్ని ఉత్తర దక్షిణ పాంచాలాలుగా విభజించి తాను ఉత్తర పాంచాలం పుచ్చుకుని దక్షిణ పాంచాలాన్ని ద్రుపదుడికి వదిలేశాడు. ఆ తర్వాత చాలా స్నేహపూర్వకంగా ప్రసంగించి ఆదరంగా వీడ్కోలు ఇచ్చి అది అక్కడితో అయిపోయింది. కాని ద్రుపదుడి మనసులో అర్జునుడి అపూర్వ శరలాఘవం పట్ల అభిమానము, ద్రోణుడి పట్ల విరోధము అంతకంతకు ద్విగుణీకృతాలు కాసాగాయి. ఆ పగతోనే ద్రుపదుడు నిష్క్రమించగా తన మనోవేదనాశల్ యాన్ని తొలగించి ద్రుపదుడంతటివాడిని బంధించి తెచ్చిన అర్జునుడి పట్ల ద్రోణుడి అభిమానం ఎంతగానో పెరిగిపోయి ఆ సందర్భంగా ధృతరాష్ట్రుడు కూడా ఎంతగానో ఆనందించాడు. నవయౌవన ప్రాభవాలతో కురుపాండవులు మదమత్తేభాలలా ప్రకాశిస్తున్నారు. భీమార్జున నకుల సహదేవ పరివృతుడైన యుధిష్ఠిరుడు 4 దిక్కుల నడుమ ప్రకాశించే సూర్యుడిలా ఉన్నాడు. సర్వ ప్రజాభిమానాలను చూరగొని శాత్రవ దుర్నిరీక్షులై అసమాన తేజో విరాజితులై పాండవులు పరిడవిల్లుతున్నారు. చతురంగ బలాలను అణచివేయడంలో వీరుడన్న వాడినెవడినైనా సరే ఓడించేయడంలోనూ భీమార్జునుల ఖ్యాతి నేల 4 చెరుగులా పరుచుకుంటోంది. దుర్యోధనాదుల పట్ల కూడా అందరికీ అభిమానాలు ఉన్నా కూడా అంతకన్నా పాండవుల పట్లనే అధిక శాతం అనురాగం ప్రదర్శిస్తున్నారని అన్నీ గమనించాడు అంధనరపతి. పెద్దలతో సంప్రదించి విప్రులను రావించి దైవజ్ఞులను సత్కరించి మంచి ముహూర్తాలు పెట్టించాడు. తమ అన్నదమ్ముల బిడ్డలందరిలోనూ జ్యేష్ఠుడైన కారణంగా యుధిష్ఠిరుడికి యౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాడు. అనంతరం భీమార్జున నకుల సహదేవులు 4 దిక్కులకు వెళ్లి యుద్ధపరంగానూ నిర్యుద్ధమైత్రీ పరంగానూ సంధిపరంగానూ అగణిత ధనధాన్య రాసులను తెచ్చి కౌరవ సామ్రాజ్య కోశాగారాలని అంగుళం ఎడం లేకుండా నింపిపెట్టారు. ఆ విధంగా ధృతరాష్ట్రుడు అంధుడైన కారణంగా తాను యువరాజే అయినప్పటికీ యుధిష్ఠిరుడే సమస్త రాజ్యభారాన్ని వహించి జనరంజకంగా ధర్మబద్ధంగా పరిపాలన చేయసాగాడు. ఆ స్థితికి ఎదిగి కూడా పాండవులు ప్రతిరోజు అస్త్రాచార్యుడైన ద్రోణుడిని దర్శించుకోవడం, ఆదరించడం, గౌరవ మర్యాదలు నెరపడం చేసేవారు. అందుకా బ్రాహ్మణుడెంతో ఆనందించి ముఖ్యంగా తన పగ తీర్చిపెట్టిన పాండవులలోని 3వ వాడి మీద ముమ్మరమైన అభిమానం కదా ఆయనకి. అందుకని ఒకనాడు ద్రోణుడు సవ్యసాచిని ఏకాంతంలో తన సమ్ముఖానికి రప్పించుకుని ప్రయోగోప సంహార సమేతంగా బ్రహ్మశిరం అనే అస్త్రాన్ని బహూకరించి, ప్రధానందన లోక భీకరమైన ఈ మహాస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించకూడదు. అల్ప తేజస్కుల మీద ప్రయోగించడం వల్ల ఇది లోకమంతా దహించేస్తుంది. నిన్ను జయించగల వీరుడెవడూ ఉండడు. తప్పి చెడి ఎవరైనా నిన్ను మించిపోతున్నాడు అనిపిస్తే అప్పుడు దీన్ని ప్రయోగించు. యముడినైనా తరిమేయగల ఈ అస్త్రాన్ని ఎదిరించే మరో అస్త్రం ఏదీ లేదు. దీనికిదే విరుగుడు అని చెప్పి ఆ మహాస్త్రాన్ని ప్రసాదించి, మరి ఈ అస్త్రప్రదానానికి కూడా గురుదక్షిణ ఇయ్యి అని అడగగా, మీరేది కావాలని ఆజ్ఞాపిస్తే అదే ఇచ్చుకుంటాను అని అన్నాడు అర్జునుడు వినయంగా. చిన్నగా నవ్వి, పెద్ద కోరికలేమీ లేవుగాని పాండవ మధ్యమా యుద్ధంలో నాకు ప్రతిద్వంద్వివిగా రాకు, అంతే చాలు అన్నాడు ద్రోణుడు. అనుక్షణం పెరిగిపోతున్న పాండవుల బలాతిరేక శౌర్య సాహసాలు, వారి పట్ల ప్రజాభిమానము, పెద్దల ఆదరము అన్నీ తలుచుకుంటున్న కొలది దుర్యోధనుడు భరించలేకపోతున్నాడు. ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం జరగడంతో దుర్యోధనుడు మరీ దుఃఖపడిపోతున్నాడు. ఎలాగైనా ఆ పాండవులను తప్పించేసి తాను నిరాఘాటంగా సుఖంగా బ్రతకాలనుకున్నాడు. కర్ణ, దుశ్శాసన, శకునులు ముగ్గురితోనూ సంప్రదించి, అదే సమయంలో రాజనీతి విశారదుడైన శకుని యొక్క మంత్రి కణికుడనేవాడు వచ్చాడు.
ఆ కణికుడు విషయమంతా విని కంటకైతాలైన కంపలను ఊరవతల పోగుబెట్టి తగులవేసినట్లు అందరికీ ఇష్టుడు, మనకి శత్రువు అయినవాణ్ణి దూరంగా విసిరి నాశనం చేయడమే కుటిల రాజనీతి. శత్రునాశనం విషయంలో ఏ పద్ధతి అవలంబించినా యుక్తమేనన్నది శుక్రనీతి అంటూ చెప్పకూడని చెడు ముక్కలు 4 చెప్పేశాడు. అనంతరం దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని కలిసి పాండవుల పట్ల తన మనసులో ఉన్న అసూయను వెళ్లగ్రక్కి రాజ్యపాలనాధికారం తనకు కావాలనే ధోరణిని స్పష్టం చేశాడు. అందుకు ప్రజాభిమానం ప్రధానం, ఆ అభిమానం మాకు సమృద్ధిగా లభించడం లేదు. అందువల్ల పాండవులను కొన్నాళ్లపాటు ఏ వారణావతమో పంపేయండి. ఉన్నదాంతో తృప్తిపడటమే ప్రజల గుణం, అప్పుడు మాతోటే తృప్తిపడతారు. మేము మా వితరణశీలత, వచో నైపుణ్యము ప్రదర్శించి ప్రజలను మా వైపు మలుచుకుంటాం. మా కౌరవుల ఆధిపత్యం సుస్థిరం కాగానే పాండవులను పిలిపించవచ్చు. అప్పుడు మాకు రాజ్యాధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది అంటూ చాలా చెప్పి కణికుడిని కూర్చోబెట్టి తండ్రికి నూరిపోయించాడు. దుర్యోధనుడు, కుటిల రాజనీతి ప్రదర్శిస్తే చాలు, కుంభిని వలయమంతా మీ కుర్రాడి చేతిలోనే ఉంటుంది అని నూరిపోశాడు కణికుడు. వారి మాటలకు లొంగిపోయాడు ఆ అంధనరపతి. పాండవులను వారణావతం పంపాలని ధార్తరాష్ట్రులు నిర్ణయించేశారు. ఆ కారణంగా వాళ్లకు వారణావత దర్శనోత్సుకత కలిగే విధంగా పలువురి చేత తత్పుర ప్రఖ్యాతిని పాండవులకు వినిపింపచేశారు. అలా ఆ నోట ఈ నోట వారణావత సౌందర్యాన్ని ఆలించిన పాండవులు ఒక్కసారి వారణావతం వెళ్లాలనుకున్నారు. వారి హృదయాల్లో ఆ కోరిక పుట్టిందని తెలియగానే ధృతరాష్ట్రుడు వారిని పిలిపించి తను కూడా ఆ వారణావతాన్ని పొగిడి, పిల్లలు, నాకెటూ కళ్ళు లేవు, అటువంటి నగరం చూసి తరించే అవకాశం లేకుండా దేవుడు నన్ను కబోదిని చేసేశాడు. మీరు వెళ్లి చూడడానికి ఏం భాగ్యం. హాయిగా మీ అమ్మను కూడా తీసుకువెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉండిరండి. ఆ పుణ్యస్థలిలో చేయవలసిన దానధర్మాలు అవి లోభపడకుండా చేసేయండి, విశేష దానాలు కూడా చేయండి అని చెప్పగా పాండవులంగీకరించి వారణావతానికి ప్రయాణం అయ్యారు. వారు ప్రయాణం కాగానే విదురుడు సమీపించి, ధర్మరాజా, విషాగ్ని శస్త్రాల వల్ల ప్రమాదాలు కలగకుండా జాగ్రత్త పడండి. మరేమైనా విశేషాలు ఉంటే కుబురు పెడతానులే అని చెప్పగా ధర్మజుడు కృతజ్ఞతాపూర్వకంగా అతనికి నమస్కరించి తెలిసింది అని మాత్రం అన్నాడు. ఆ విధంగా ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణి నక్షత్రాన ప్రయాణమైన పాండవులు వారణావతం క్షేమంగా చేరుకున్నారు. పాండవుల ప్రయాణం ఖాయం కాగానే దుర్యోధనుడు తన మంత్రులలో ఒకడైన పురోచనుడిని ఏకాంతంగా పిలిపించుకుని, పురోచన, పాండవుల కన్నా ముందుగా నువ్వు వారణావతం వెళ్ళు. అక్కడ వారి నిమిత్తం భవనాలు అవి నిర్మించు. వాటితో బాటే ఒక విచిత్రమైన ఇల్లు కట్టు. లక్క, సాల వృక్షరసం, నెయ్యి, ఇంకా నిప్పు సెగ తగిలితే చాలు చప్పున తగలబడిపోయేలాంటి తైలాలు ఏమేం ఉన్నాయో అవన్నీ కలిపి ఆ ఇల్లు కట్టాలి. బయటికేమీ తెలియకూడదు సుమా. ఆయుధాగారానికి చాలా దూరంగా 4 ఇళ్ల చావిడిలా కట్టాలి. ఆ ఇంటిని, పాండవుల్ని అందులో ప్రవేశపెట్టు. వాళ్ళ ఇంటికి అలవాటు పడి ఏ విధమైన భయ సందేహాలు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతుండగా చూసి ఆ ఇంటికి నిప్పు పెట్టి నువ్వు తప్పుకో అని చెప్పగా రాసభాలు పూంచిన రథం మీద తక్షణమే బయల్దేరాడు పురోచనుడు. ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణి నక్షత్రాన హస్తినాపురం నుండి బయల్దేరిన పాండవులు వారణావతం క్షేమంగా చేరి తమకై ఏర్పరిచిన విచిత్ర రాజమందిరంలో చేరారు. 2-3 రోజుల అనంతరం పురోచనుడు వారిని దర్శించి, నీకోసం మనోహర చతుస్సాల నిర్మించాను, స్వయంగా నేను చేయించాను, మీరు అందులో ఉంటే రాజసంగా ఉంటుంది అని ప్రార్థించగా పాండవుల చతుస్సాలను చూసి దాని నిర్మాణ నైపుణ్యానికి ఆశ్చర్యపోయారు. పురోచనుడి ప్రార్థన మేరకు రాజమందిరం నుండి తమ నివాసాన్ని చతుస్సాలకు మార్చి ఆ చతుస్సాలలో ఉండటం మొదలుపెట్టిన అతి శీఘ్రకాలంలోనే విదురుడి హెచ్చరికలోని సత్యం అవగతమైంది యుధిష్ఠిరుడికి. ఆ క్షణం నుంచి పాండవులు రాత్రివేళలలో శస్త్రాస్త్రధారులై వంతుల వారిగా ఆత్మరక్షణకు కాపలా కాసుకుంటూ ఉండేవారు. కొన్నాళ్లు గడిచిన తరువాత ఒకనాడు హస్తినాపురం నుంచి ఒక వ్యక్తి ధర్మరాజును ఏకాంతంలో కలిసి, నన్ను విదురుడు పంపాడు అంటూ కొన్ని సంకేతాలు చెప్పి తనని తను రుజువు చేసుకున్నాడు. అనంతరం ఈ చతుస్సాల లక్కతో కట్టారు.
ఈ కృష్ణ చతుర్దశి నాడు దీనిని అగ్నికి ఆహుతి చేస్తారు. లోపల నిద్రావసులైన మిమ్మల్ని ఆ అగ్ని కబళించేస్తుంది. నేను సొరంగాలు త్రవ్వడంలో నిపుణుడిని. ఈ ఇంట్లో నుంచి బయటకు పోయేందుకు సొరంగం తవ్వి రమ్మని విదురుడి ఆజ్ఞ అని చెప్పి పాండవుల అనుమతితో అతను సొరంగం తవ్వాడు. భీముడు ఆ మార్గం అంతా ఆకళింపు చేసుకున్నాడు. పగటిపూట పాండవులు బయటకు వేటకు వెళ్లినప్పుడు కుంతీదేవికి కాలక్షేపం కోసము, వినోదం కోసము ఒక భిల్ల వనిత నియమించబడింది. ఆమె పురోచనుడి గూఢచారిణి. ఇది కనిపెట్టిన పాండవులు కుంతికి రహస్యాలు చెప్పడం మానేశారు. లక్కేళ్లు తగలబెట్టబడే కృష్ణ చతుర్దశి రానే వచ్చింది. ఆ రోజున కుంతి పాండవులు మృష్టాన్నాలతో బ్రాహ్మణ సమారాధనం చేసి రాత్రి అంతా పడుకుని ఉన్నారు. మూడవ జాములో లేచి ఇల్లు తగలబెట్టడం కోసం పురోచనుడు పెంద్రాలే పడుకున్నాడు. ఆ భిల్ల స్త్రీ తన సుత పంచకంతో వచ్చి బాగా భోంచేసి గుర్రుపెట్టి నిద్రపోసాగింది. అదే అదనుగా భీముడు తల్లిని, అన్నదమ్ములని సొరంగంలోకి పంపించి ఆ ఇంటికి తనే నిప్పుపెట్టి చటుక్కున సొరంగంలోకి వెళ్లిపోయాడు. సంపూర్తిగా తగలబడిపోయి బూడిదరాశిగా మిగిలిన లక్కేయింటిని, ఆ బుగ్గి అడుగున కాలి కమిలిపోయి ఉన్న పురోచన భిల్లి సంతాన పంచకాన్ని చూసి అవి పురోచనుడు, కుంతి, పాండవుల శవాలుగా భావించి ప్రజలు ఎంతగానో దుఃఖించారు. అంచెలంచెల మీద ఆ వార్త అంది దుర్యోధనాదులు విపరీతంగా సంతోషించారు. దుర్యోధనుడి సంతోషం వల్ల ధృతరాష్ట్రుడు కూడా ఆనందించాడు. కాని తన ఆనందాన్ని తనలోనే దాచుకుని పైకి మాత్రం దుఃఖాన్ని ప్రదర్శించాడు. అన్నీ తెలిసిన విదురుడు మాత్రం ధృతరాష్ట్ర, మరీ ఎక్కువగా ఏడవకు, నటనేమో అనుకుంటారని, పైగా పాండవులు ఇలాంటి చావు చేస్తారని నాకనిపించడం లేదు అని హెచ్చరించి కౌరవానీకమంతా పాండవులకు ఉత్తరక్రియలు ఘనంగా చేసి నివాపాంజలులు అవి చాలా శాస్త్రోక్తంగా శ్రద్ధగా చేశారు. భీష్ముడు మాత్రం ఎడతెగని దుఃఖంలో కూరుకుపోయాడు. అతని దుఃఖాన్ని చూడలేకపోయిన విదురుడు తండ్రి అంటూ దరిచేరి అసలు రహస్యం ఆయన ఒక్కడికి మాత్రం చెప్పాడు. అది విని గాంగేయుడు ఎంతగానో ఆనందించాడు. విదురుడిని అభినందించాడు. రాత్రికి రాత్రి లక్కేళ్లు తగలబెట్టి సొరంగ మార్గం గుండా సురక్షిత ప్రాంతానికి బయలుదేరారు పాండవులు. సుదీర్ఘమైన ఆ సొరంగ ప్రయాణంలో భీముడు, అర్జునుడు తప్ప తక్కినవారంతా అలసిపోయి సోలిపోసాగారు. భీముడ అలసిన నలుగురిని తన భుజస్కంధాలపై ధరించి సొరంగం నుంచి తరలించాడు. పాండవులు సొరంగం నుండి గంగా తీరంలో బయటపడ్డారు. అప్పటికే విదురుని చేత పంపబడిన యంత్ర సహితమైన నావ ఒకటి అక్కడ సిద్ధంగా ఉంది. ఆ పడవ కళాసి విదురుడు చెప్పిన సంకేతాలను ధర్మరాజుకు వినిపించి యుధిష్ఠిరుడు తృప్తిపడి విదురుడికి మనసులోనే వినయాంజలులు సమర్పించుకుని తల్లితోటి తమ్ముళ్లతోటి కలిసి ఆ పడవ ఎక్కాడు. ఆ కళాసి వేగంగానూ సురక్షితంగానూ పాండవులను గంగ దాటించాడు. గంగ దాటిన పాండవులు కందమూలాలు గాని, మధురఫలాలు గాని, కనీసం నిర్మల జలం గాని లభ్యం కాని ఘోరాటవిలో ప్రయాణించారు. కుంతి, యుధిష్ఠిరాదులను ఒక చోట ఉంచి భీముడు జలాన్వేషణకే వెళ్లగా చాలా దూరంలో ఒక అతి చిన్న జలాశయం కనిపించి భీముడు తామరాకులలో నీళ్లు పట్టి అమిత వేగంతో అన్న దమ్ములను సమీపించి కాని అప్పటికే బడలికగా ఉన్న యుధిష్ఠిరాదులు కటిక నేల మీదనే పడుకుని నిద్రపోసాగారు. తన తల్లికి, అన్నదమ్ములకి పట్టిన ఆదుస్థితికి అనిలనందను డెంతగానో దొరపిల్లాడు. వారికి నిద్రాభంగం కలిగించడం ఇష్టంలేక వారికి కావలిగా తాను జాగరణ చేయసాగాడు. ఆ అడవిలోనే మహాబలశాలి అయిన హిడింబుడు అనే రాక్షసుడు తన చెల్లెలైన హిడింబతో కలిసి నివాసం ఏర్పరచుకున్నాడు. పాండవాగమనంతో ఆ నిశాచరుడికి నరవాసన సోకి వెంటనే చెల్లెల్ని పిలిచి, ఓసే, మన అడవిలోకి ఎవరో మానవుడు వచ్చారు. నరవాసనతో ముక్కుపుటాలదిరిపోతున్నాయి. ఎలాగో అలాగా వాళ్ళనిక్కడికి తీసుకురా అని చెప్పి మనిషి మాంసం అంటే పడిచచ్చే ఆ రాక్షసి అన్నగారి ఆజ్ఞ తలదాల్చి తమ స్థావరం నుంచి అడవిలోకి బయలుదేరి రాక్షసమాయతో ఎంచక్కటి రమణిగా మారి వాసనను బట్టి పాండవులున్న చోటికి అతి త్వరితంగా చేరుకుని తీరా అక్కడికి చేరేసరికి ఆమె ఆలోచనలు విచిత్రంగా మారిపోయాయి. అక్కడ బిగువైన కండలతో వెడల్పాటి రొమ్ముతో, మహాకాయంతో, సుదీర్ఘ బాహువులతో, సువిశాల నేత్రాలతో,
నిద్రలేమి వలన లేత ఎరుపు రంగుకి తిరుగుతున్న ఆకర్ణాంతాంబకాలతో తనవారికి కాపలా కాస్తున్న గాలిచూలిని చూడగానే అతని మీదకు గాలి మళ్ళింది. విషమసరుడైన మన్మధుడు పుష్పబాణాలతో ఆమెను వేధించసాగాడు. దెయ్యాలా, దేవతలా, రాక్షసులా, పిశాచాలా, ఎవరైతే ఏమిటి, రతిరాజుకి, భీముడి బలిష్ట సౌందర్యానికి ఆ రాక్షసి పిల్లకి పిచ్చెక్కినంత పనయింది. దెయ్యం పట్టినట్లయింది. కామంతో కాగిపోగా మెల్లగా అతన్ని చేరి అతని విషయాలన్నీ అడిగి తన సంగతులన్నీ తూచా తప్పకుండా చెప్పేసింది. ఆటవిక రాక్షసి కావడం వల్ల తన బాధేమిటో తన తపనేమిటో అది కూడా దాచుకోకుండా చెప్పేసి ఆమె కోరికని సామీరి అంగీకరించలేదు. ఆమె రకరకాలుగా అతని ప్రార్థించసాగింది. అట్టే వెడితే ఇట్టే వచ్చేసే తన చెల్లెలు ఎంతసేపటికి రాకపోయేసరికి దానికేమయ్యిందో ఏమిటోననే ఆత్రంతోనూ ఆకలితోనూ వాసనను బట్టి గబగబా అక్కడికి వచ్చాడు. హిడింబ భీముడి పట్ల కాముకురాలైపోయి ప్రాధేయపడటం చూసిన హిడింబుడు ఆమెను కోప్పడ్డాడు. వాడి కులమేమిటి, మన కులమేమిటి, వాడు నరుడు, మనం రాక్షసులం, ఇలాంటి కులం తక్కువ పన్ను చేస్తావేమిటి, అదీగాక ఆడపిల్లవి అలా బరితెగించవచ్చా, తప్పుకాదు, కుర్రాడు కండా గిండా పట్టి నున్నగా ఉన్నాడేకో, అంతగా నచ్చితే పచ్చిమాంసం తినకుండా పచనం చేసుకు తినాలిగాని తిండిని పట్టుకుని ఇలా ప్రేమాగీమా అంటావేమిటి, పిచ్చి పిచ్చి వేషాలేస్తే వాళ్లతో బాటే నిన్ను చంపేస్తాను జాగ్రత్త అని అన్నగారికి భయపడ్డ ఆ రాక్షస కన్య మనసు దోచుకున్న మారుతాత్మజుడి వెనక్కి నక్కి దాంతో హిడింబాసురుడికి చాలా కోపం వచ్చేసి ఏ అని గర్జించాడు. ఆ గర్జనకి అదిరిపడి హిడింబి భీముడి పాదాలు చుట్టేసుకుని అని హిడింబుడిని కోప్పడ్డాడు. భీముడు, నువ్వు గట్టిగా అరిచావంటే నా వాళ్లకి నిద్రాభంగమవుతుంది. ఇదిగో, నీకేమైనా దమ్ములుంటే అలా ఎడంగా పద, అక్కడ నీ దుమ్ము లేరేస్తాను. ఇది నీ చెల్లెలే కావచ్చు, కాని ఈ పిల్ల నా పాదాలంటి ఉంది. దీని జోలికి వచ్చినా సరే నీ తాట తీసేస్తాను జాగ్రత్త అని గుసగుసగా హెచ్చరించి భీముడలా అనడంతోనే హిడింబుడిలో రాజుకున్న ఆగ్రహం అంతా ఇంతా కాదు. అయితే రారా తేల్చుకుందాం అంటూ పాండవులు నిద్రపోతున్న స్థలానికి కాస్తంత ఎడంగా తీసుకువెళ్లాడు భీముడిని. అక్కడ వాళ్ళిద్దరూ దెబ్బలాటకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని ఒకరిమీద ఒకరు చెయ్యి చేసుకుని భయంకరమైన ముష్టిఘాతాలతో పీడించుకున్నారు. పరిసరాల్లో పడివున్న బండలనెత్తి ఒకళ్ల మీద మరొకళ్లు విసురుకున్నారు. అక్కడున్న చెట్లు పెరికేసి విసిరేసుకున్నారు. ఉత్సాహం కోసం భుజాస్పాలన, ఊరుస్పాలనాలు చేసుకుంటూ చెప్పుకోదగిన యుద్ధం చేసుకుంటున్నారు. రాను రాను మహాబలశాలి అయిన రాక్షసుడు, అనంతబలి అయిన భీముడు యుద్ధంలో తీవ్రస్థాయికి వెళ్లగా ఆ ధ్వనులకి బొబ్బలకి పాండవులు, కుంతి కూడా నిద్ర లేచేశారు. అక్కడే ఉన్న హిడింబి కుంతికి నమస్కరించి ముందుగా ఆమె చేత ఒబ్బిడైన పిల్ల అనిపించేసుకుంది. తర్వాత జరిగినదంతా వివరించి వెంటనే ఆమె వెనకాలే వారంతా యుద్ధ ప్రాంతం చేరారు. ఆ యుద్ధం చూసి అర్జునుడు, అన్నయ్యా, బాగా అలసిపోయినట్లున్నావేమిటి, లేకపోతే వీణ్ణి చంపడానికి ఇంతసేపా, నువ్వు తప్పుకో, నేనో పట్టుపడతాను అన్నాడు కవ్వింపుగా. ఆ ముక్కతో భీముడికి సరున కోపం వచ్చి ఆ కోపంలో అంతటి హిడింబాసురుణ్ణి అమాంతం చంపి అవతల పారేశాడు. కుంతి, యుధిష్ఠిరుడు, అర్జునుడు, మాద్రేయులు, హిడింబ కూడా భీముడిని మెచ్చుకుని అన్నగారిని చంపినందుకు బాధపడకుండా ఆ వీరుడి మీద మరింత ప్రేమ పెంచుకుంది. ఆ రాక్షస ముగ్ధ పైగా కుంతిని, యుధిష్ఠిరుడిని మంచి చేసుకుని భీముడిని తనకు అనుగ్రహించాల్సిందిగా కోరింది. కుంతి ఆలోచించి అర్జునుడి 14వ పుట్టిన రోజునాడు పాండురాజు మరణించాడు. హస్తినాపురం చేరేసరికి ధర్మరాజుకు 16 ఏళ్లు, భీముడికి 15, అర్జునుడికి 14, నకుల సహదేవులకు 13, హస్తినాపురంలో 13 ఏళ్లున్నారు. వారణావతంలో 6 నెలలు గడిపి ఇప్పుడు వారు పిల్లలు కారు. యుధిష్ఠిరుడికి 30 రాబోతున్నాయి. భీముడికి అంతకన్నా ఏడాది తక్కువ. తల్లిగా తను ఆలోచించని విషయం అది. పరిస్థితులకు తలవంచి పిల్లలలా పడి ఉంటున్నారు. ఆ పిల్ల కోరిక తప్పు కాదు అనుకుంది. ధర్మవేత్త అయిన యుధిష్ఠిరుడితో సంప్రదించి ధర్మజుడు చిరునవ్వుతో అంగీకరించి భీముడిని ప్రోత్సహించారు.
పుత్రవతి అయ్యే వరకు మాత్రమే ఆమెతో ఉంటానన్నాడు భీముడు. ఆనందంగా అంగీకరించి హిడింబ భీముడామెను గాంధర్వ విధానంలో మనువాడాడు. ఆ పిల్ల దోసెడు అడవి పూలు తెచ్చి భీముని పాదాల వద్ద కూర్చుని, దొరా, వెక్కసమైపోయిన రక్కసి బ్రతుకు నాది, ఎప్పుడో చేసుకున్న ఏ పుణ్యేనికో ఇక్కడ నాకు దక్కావు, అమ్మా అయ్యలని ఎరుగను అన్న పేరు హిడింబాసురుడు. వాడి చెల్లెన్ని గనుక నన్ను హిడింబ అంటారు. నా అసలు పేరు కమలపాలిక. ఓ నా బ్రతుకు తెలిక, ఈ కమలపాలిక తొలి పూజ నీకే అర్పిస్తోంది. ఏలుకో దొరా అంటూ ఆ పూలను భీముడి పాదాలపై పోసి, ఆమె పేరు వినగానే అందరూ ఆనందించి కమలపాలిక అనే ఆడపిల్ల మనసంత అందమైన అక్షరాలు భీముడి పెదాలపై కదిలాయి. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథంలో తెలుగులో నన్నయ్య భట్టారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు 30 నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.